నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ రైతు వేదికలో మంగళవారం రోజు ఎస్ఐఆర్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. మండల ఎంఆర్ఓ యూసుఫ్ అలీ ఆధ్వర్యంలో బిఎల్ఓ బిఎల్ఏలకు ఎస్ఐఆర్పై ట్రైనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మండల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 2002 తర్వాత వచ్చినటువంటి ఓటర్ లిస్టులు ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఎవరైతే తల్లి తండ్రి చెప్పినాం కదా, తాతయ్య నాన్నమ్మ అని చెప్పినాం. సో ఇప్పుడు 2025 ఒక అతనికి ఓటు వచ్చింది అనుకుందాం. సో వాళ్ళకి సంబంధించిన ఈ నలుగురికి ఏం చేయాలి? వీళ్ళను ఇది మనం చేసేటువంటి పని. సో ఈ పరిస్థితుల్లో ఒక 90%, 95% మనకు ఓకే అయిపోయింది. కొంత ఒక 5% ఉంటుంది. ఆ 5% ఏం చేస్తారంటే ఇన్ని రోజుల నుంచి చనిపోయిన వాళ్ళని తీసేయకపోవడము, లేదా ఇంకో జిల్లాలో ఓటు పెట్టుకుంటాడు. ఆయన ఈడ నాకు వద్దనుకుని ఓటు వేయడం, కానీ ఆయన ఉంటుంది. కొంతమంది డబ్బులు ఏర్పిస్తుంటాయి. వీళ్ళందరినీ కూడా మనం దీంట్లోకి తీసుకురావాలి. ఏమైందంటే వాళ్ళు అన్ని హ్యాపీగా అయిపోతారు. ఎందుకు చెప్పినాం కదా, చనిపోయి ఓటు రాను ఇంకా ఒకరిద్దరు ఉన్నారనుకో, వాళ్ళకు కూడా మళ్ళీ టైం ఉంటుంది. ఇంకా అట్లా ఎన్నిసార్లు జరుగుతుంది? ఓటు లేకపోయినా 3 times జరుగుతుంది. సో మీరు ఓన్లీ మ్యాపింగ్ చేయడం మీ బాధ్యత. ఇప్పుడు ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి 2002 తోటి అటాచ్ చేయడమే మీ పని. అది మ్యాపింగ్ అనేది మీరు చేయాలి. ఎప్పుడు 25 నుంచి జూలై 24 వరకు. దానికోసమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇదేదో ఫస్ట్ సార్ అని కాదు. ఇది కార్యక్రమం మీరు 2002 తర్వాత మూలకి ఎవరికైనా తెలిసింటారు. ఇది యాక్చువల్గా మొత్తం దేశంలో 11 సార్లు జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటిది మనకి ఇప్పుడు 2002 తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటాం కాబట్టి వీళ్ళకి కొత్త తెలియదు. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, కొత్తగా. సో కాబట్టి ఏదైతే ఓటర్ల యొక్క ప్యూరిఫికేషన్ దీని ముఖ్య ఉద్దేశం. సో ఇది మనకి లాస్ట్ టైం ట్రైనింగ్ ఇచ్చినప్పుడే చెప్పిన దాంతో మీరు ఒక మ్యాపింగ్ అనేటువంటిది చేసుకున్నారు. సో అందులో మీ యొక్క విధి ఇప్పుడు ఎస్ఐఆర్ 2002కు సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇది మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పినా కదా, ఏ 5 సందర్భాలు మనం ఓటు కల్పించాము. ఎంఆర్ ఆఫీస్ నుంచి రేపు ఇచ్చిరా సార్ ఆల్రెడీ. ఓకే, ఆ కిట్ బ్యాగ్ దానికి సంబంధించిన అన్ని వస్తువులు అందులో ఉంటాయి. ప్రతి ఓటర్కి సంబంధించిన ఓటర్ ముందస్తు ముద్రిత ఓటర్ లిస్ట్ ఉంటుంది. దాంతో పాటు నెంబరు, చిరునామా, అడ్రస్, ఏ ఊరు అయితే ఆ బిఏలో అడ్రస్. రెండవ రకం ఇదంతా ప్రింటెడ్ అయ్యి వస్తుంది. ఎన్యూమరేషన్ ఫామ్ అంటే మన మైండ్ ఏముండాలి? ఆల్రెడీ ఓటర్ నుండి ప్రింట్ అయ్యి వచ్చే ఫామ్. ఇది క్రమ సంఖ్య, బాగా పార్ట్ నెంబర్ ఎంత, ఆయన నెంబర్, సీరియల్ నెంబర్ ఎంత, ఏ అసెంబ్లీ నియోజకవర్గం కింద ఉన్నాడు, ఏ పార్లమెంటరీ నియోజకవర్గం కింద ఉన్నాడు, ఆయన రాష్ట్రం పేరు ఏంటి, ఇది రెండోది. నెక్స్ట్ క్యూఆర్ కోడ్. ఇది స్పెషల్ ఈసారి. ఏంటి క్యూఆర్ కోడ్ అంటే ఎవరైనా ఫోన్ తీసుకొని క్యూఆర్ కోడ్ యాప్ స్కాన్ చేస్తే ఆయన యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ వస్తుంది డైరెక్ట్. లోపల నాకు ఓటు ఎందుకు రాలేదు అనే సందర్భం లోపల ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదు, క్లైమ్, అభ్యంతరాలు ఇచ్చేటప్పుడు ఆ పాయింట్స్ అవసరం వస్తాయి. నెక్స్ట్ ఓటర్ల నుండి గెల్ల ఫామ్ స్వీకరించిన పిదప అట్టి ఓటర్లను చేర్చడం ద్వారా ఈఆర్ఓ ముసాయిదా ఓటర్ లిస్టు రెడీ చేస్తాడు. సార్ వాళ్ళు 31/7/2026 రోజు ఇస్తారు. ముసాయిదా తర్వాత క్లైమ్ ఏమైనా అభ్యంతరాలు ఉంటే నెక్స్ట్ మంత్ మొత్తం అభ్యంతరాలు. అయితే ఏఆర్ఓ గెల్ల ఫామ్ అందిన వెంటనే అర్హత సందేశాత్మకంగా ఉన్న కేసులను గుర్తించడానికి, వాటిని పరిశీలించడానికి టైం ఉంటుంది. నువ్వు అన్ని ఇచ్చి మళ్ళీ సార్ వాళ్ళు కూడా వాటిని పరిశీలిస్తారు. నిజంగా కరెక్టేనా కాదా, ఎన్యూమరేషన్ ఫామ్ కరెక్టేనా, నేను ఎంపీసీని కరెక్టేనా అని మళ్ళీ కూడా ఒకసారి స్కూట్నీ జరుగుతుంది ఆఫీస్లో. అక్కడ కూడా చూస్తారు. దానికి కొంత టైం ఉంటుంది. అభ్యంతరాలకు కూడా చూసినాక, అభ్యంతరాలు ఇచ్చినాక సార్ వాళ్ళకు కూడా టైం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సార్ ముసాయిదా జాబితా ఎప్పుడు వస్తుంది, డ్రాఫ్టింగ్ లిస్ట్ ఇప్పుడు చెప్పినాం. అదే ఒక్క నిమిషం. ఇందులో కూడా న్యాయ వ్యవస్థ సభ్యులు ఒక స్పెషల్గా కొందరు ఒక ఆయన మన ఊళ్ళోనే ఉంటారు, కానీ ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉంటాడు. ఒక ఆయన సినిమాలో హీరో అయి ఉంటాడు.
వాళ్ళని మనమే తీసుకొని చేయవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా మనమే ఫోన్ చేసి తీసుకోవాలి. ఎందుకు? వాళ్ళకి ఆ స్థానంలో ఉన్న గౌరవం మనం ఇవ్వాలి. వీఎల్ఓగా ఒక న్యాయ వ్యవస్థలో ఒక పోలీసులో ఉన్నతాధికారి ఎస్పీ డిఎస్పీ ఇట్లాంటి వాళ్ళకు వాళ్ళు ఎన్యూమరేషన్ మనం ఇచ్చినా ఇవ్వకుండా మనమే తీసుకొని ఫోన్లు చేసి కళలు, సాంస్కృతిక, జర్నలిజం, క్రీడలు, ప్రజాసేవ రంగాలకు చెందిన వ్యక్తులందరి పేర్లను ఎన్నికల డేటాబేస్ లో ముందుగా గుర్తించిన వారిని డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మనం చేసేసేయాలి. వాళ్ళు విఐపీలు అది సాధారణంగా అసలు మనం ఏం చేయాలి? ఆల్రెడీ వాళ్ళ రంగంలో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి సంబంధించిన ఫోన్ చేసి డాక్యుమెంట్స్ ఏదో రకంగా తీసుకొని ఓటర్ డ్రాఫ్ట్ లిస్ట్ లో వచ్చేటట్టు చేయాలి. చేయకపోతే వేరే ఉంటుంది. అందుకని నెక్స్ట్ ఈఆర్ఓ ఏఈఆర్ఓ విచారణ నిర్వహించకుండా మరియు న్యాయమైన సైట్ అవకాశాలు ఇవ్వకుండా డ్రాఫ్ట్ రోల్లో ఉన్న పేరును సంబంధిత వ్యక్తుల ఎంట్రీ ముసాయిదా జాబితా నుండి తొలగించరు. సో ఎవరు కూడా తొలగించరు. సార్ వాళ్ళు కానీ మీరు కానీ తొలగించడానికి మనకి ఎలాంటి అర్హత